నమస్తే అండి. అన్న శివారెడ్డి మాట్లాడుతున్నా, రిపోర్టర్ను. నమస్తే నమస్తే అన్న బాగుండవే బాగున్నా. అన్న? మీ కాన్స్టిట్యూన్స్ వాళ్ళంతా మా ఆఫీస్కి వచ్చిర్రు, మాడుగుల రైతులు. ఆ, ఈ త్రిబులార్ బాధితులు తయారైన వాళ్ళంతా. ఆఫీస్ క్లియర్ అవుతున్నాడు. ఏం చేద్దాం అన్న? ఏంది ఇది? ఏం చేసేదాం, నేను ఏం చేద్దాం, నాకు తెలిసి చేయలేదంటే వాళ్ళు వినట్లేదు, వాళ్ళకి అర్థమైంది. కానీ ఎట్లా దీనికి ఏంటంటే మొత్తం వంకల్ టింకర్లు, మొత్తం వెంచర్లు, వేరే వాళ్ళ వెంచర్లు కాపాడనికినో లేకపోతే ఇంకెవరు భూములు కాపాడనికినో మా పొలాలకు వచ్చింది అనేది వీళ్ళ ఆరోపణ. ఎవరి భూములు కాపాడుతారు, ఆ? నాకు సంబంధం లేదు. అన్న మీరు ఎమ్మెల్యేనే నారాయణ? నాకు అంతకనే చెప్తున్నాను నేను. ఏం లేదు, వాళ్ళు ఏంటంటే ఈ విధంగా మాట్లాడుతుంటే కూడా మంచిది కాదు. ఏం మద్దతు ఇస్తారా? రైతులకి ఏమైనా మద్దతు ఇస్తారా మీరు? ఎందుకేను మేము రేటు మార్కెట్ రేట్ ఏనుకుంటే రోడ్డు పోయే ప్రసక్తే లేదంట. అసలు మాకు ట్రిపుల్ ఉందని చెప్తాను. ఒకసారి మీతో మాట్లాడుతున్నట్ట, మాట్లాడండి. స్పీకర్ ఉంది, మాట్లాడండి. అన్న నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి అన్న సార్. మీరు మొన్న కలిసినా మీరు ఏం చెప్పారు? మాకు ఏం చెప్పలేదు మీరు. కనీసం ఒక భరోసాని ఇస్తున్నారు. మీరు నాది పోయింది, నా అండది పోయింది, నా తమ్ముడు పోయింది, మేము బాధ్యులం అని చెప్తున్నారు. మీరు బాధ్యులు అయితే ఎలా సంపాదించుకుంటారు సార్? మేము ఎలా సంపాదించుకోవాలి? అట్లా మాట్లాడొద్దంటే మరి మా బాధ అన్న, మా బాధ ఉంటే మీ తట్టు తగిలితే మీకు తెలుస్తుంది. మా తట్టు తగిలినట్టు మా బాధ మాకు తెలుస్తుంది. మీరు ఎమ్మెల్యే గారే ఉండి మిమ్మల్ని గెలిపించుకుని మేము మాకు ఏం సంబంధం చెప్పండి? మీరు గెలిపించుకుని మాకు ఏం లాభం? మార్పు కావాలంటే ఇదే నా మార్పు సార్. మరి ఇది చెప్పండి. నేను వచ్చాను, చూడండి మీ దాంట్లో ఫోటోలు చూడండి. చెప్పారు, ఏం చెప్పారు మీరు? అది చూద్దాం, నాది పోయింది, నా తమ్ముడు పోయింది, నా అన్నది పోయింది, నా అన్న ఆయన నా తమ్ముడు అని చెప్పారు. కానీ మా రైతుల గురించి ఏం మాట్లాడి చెప్పండి? ఏదో చూద్దాం చేద్దాం అంటారు, కానీ అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతారు సార్? ఎమ్మెల్యే గారు 50 మంది వచ్చారు రైతు. 50 మంది కాదు, నాకు 100 మంది వచ్చారు. నా దగ్గర కూడా వచ్చారు. నేను ఏం చెప్తున్నాను, మార్కెట్ రేట్ ఇచ్చేంత వరకు రోడ్ మార్కెట్ రేట్ అంటే ఏందన్నా? మార్కెట్ రేట్ 60 లక్షలు 70 లక్షలు ఉందా? ఉంటది కదా, ఉంటది. అది ఇప్పిస్తారా? అది ఇప్పించాలని నేను నా ప్రయత్నం, నేను వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తాను చెప్పి. ఓకే, లేదు రోడ్ అన్న అక్కడి నుంచి పోవద్దని. అవునా? నిజంగా కాదు, వెంచర్లను తప్పించడానికి ఈ రైతుల రోడ్ల మీద, పొలాల మీద పోయిందా? తీసుకోమంటారు మీరు కూడా ట్రై చేయండి శివారెడ్డి గారు. అంత ముందు వెంచర్ ఉండే కదన్న, ఆ వెంచర్ ఎందుకు మార్చిండ్రు? వాళ్ళ అడ్రస్ ఎవరు మార్చలేదు, నేనైతే మార్చలేదు, నాకు సంబంధం లేదు. మీరు అన్న కాదు ఎమ్మెల్యే మార్చారన్న, గవర్నమెంట్ లో మీరు భాగమే కదా అన్న, గవర్నమెంట్ లో మీరు భాగమే కదా, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఓకే అండి శివారెడ్డి గారు, ఓకేనా, రైట్. ఇది ఎమ్మెల్యే నాకేం సంబంధం లేదంటున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్